కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము, పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో రవి బుధగ్రహ సంచారము, భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే మహాళయ పక్షాలు, ఆ తర్వాత దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు కేతు గ్రహ కలయిక విశేషంగా ఫలించడానికి, మంచి అవకాశాలు ఏర్పడటానికి కారణమవుతుంది. శుక్రుడు గురుస్థానంలో ఉన్న ఆయన, కేతువు మంత్రం ఫలించడానికి కారకుడు, రాహు మంత్రం ఇవ్వటానికి, ఆ మంత్రం ఎలా ఫలిస్తుంది, ఎంత తొందరగా ఫలిస్తుందా, ఆలస్యంగా ఫలిస్తుందా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు నేను ఒక పూజ చేశాను, నాకు డబ్బులు కావాలి రావాలి అని. కొంతమందికి పూజ మధ్యలోనే శుభవార్త అందుతుంది, కొంతమందికి 2-3 వారాలు చేసిన తర్వాత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొంతమంది సంవత్సరం పాటు అదే పూజ చేసిన దాని వలన ఎంతో మంది బాగుపడ్డారు. అరే మనం బాగుపడలేకపోతున్నామే, మనకి ఏం ఉపయోగమో ఫలితం కనిపించడం లేదే అని ఎందుకు అనిపిస్తుంది. ఒకే రకమైన పూజ అందరూ అలానే చేస్తున్నారు, అదే రోజు చేస్తున్నారు, విధి విధానంగా పాటిస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం వేరొక విధంగా ఎందుకు వస్తున్నాయంటే జాతకంలో ఉన్నటువంటి కేతుగ్రహ స్థానాన్ని బట్టి మన పితృ కార్యక్రమాలు కావచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, మనం ఎంత చేస్తాము, అందులో ప్రతిఫలం మనం ఎలా అందుకుంటామో మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం గోచార రీత్యా ఈ రాశి నుండి సప్తమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము మనకి విశేషమైనటువంటి ఫలితాలను చాలా తేలిక మార్గంలో పొందే విధంగా ఉంటుంది. అంటే మనం చేసినటువంటి పూజలు అవి ఏ అడ్డంకులు లేకుండా మనకి తేలిగ్గా రావాలంటే ఈ యొక్క సమయంలో గోపూజ విశేషంగా చేయండి. ఉలవలను నానబెట్టి, బొబ్బర్లను నానబెట్టి, చక్కగా ఆవుకి పసుపు కుంకుమ గంధాన్ని అలంకరించి ఒక చిన్న పూలమాల లేదా ఒక 4 పువ్వులు వారి పాదాల దగ్గర ఉంచి ఈ యొక్క ఏదైతే ప్రసాదం తయారు చేశారో అది తినిపించండి. లేదా అరటి పండ్లు కావచ్చు, లేదా ఆ గోశాలలో ఏవైతే తరచు ఆవులు తింటాయో ఆ విధంగా మీరు తీసుకొని వెళ్ళి తినిపించి మంచినీళ్లు తాగించడము, అక్కడే ఉండి సర్వదేవతా ప్రీతికరమైనటువంటి గణపతి స్తోత్రాన్ని పఠించడము, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడము, లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడము చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంతకు పూర్వము చేసినటువంటి పూజలు వాటి తాలూకు రావాల్సినటువంటి ప్రతిఫలాలను మీరు తొందరగా అందుకునే అవకాశం ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో మీరు చేసే పూజలు వాటికి సంబంధించిన ఫలితాలను కూడా మీరు తేలికగా అందుకోగలుగుతారు. ఎప్పుడైనా చేసినటువంటి పూజ మనకి ప్రతిఫలాలను తొందరగా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రక్రియను చేయండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు మరింత తలనొప్పిగా మారతాయి. ఒకళ్ళు ఒక్కొక్క మాట చెప్పి మరొకళ్ళకి ఇంకొక మాట చెప్పవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటము, ప్రధానంగా పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు బయటికి వస్తే మనకి పరువు తక్కువగా ఉంటుంది అని కొన్ని మ్యానిపులేషన్స్ చేయడము, ఈ రకమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యుద్ధ పరికరాలకు సంబంధించినటువంటి విద్యల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని రోజుల పాటు అవి నేర్చుకుందాము, వాటి ద్వారా మనకి భవిష్యత్తు ఉంటుంది అని చిన్నపాటి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు తరచూ ఏర్పడతాయి. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి.
దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము, లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చేయండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేసేటువంటి ప్రతి పని, కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అనుకున్న దిశలో అవి ముందుకు జరగటము మీ సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి అంశాల రీత్యా ఆచితూచి మెలిగి నిర్ణయాలను తీసుకోండి. అనవసరంగా మాత్రం హడావిడి మీద మాత్రం నిర్ణయాలను చేయవద్దు. వీటి వలన మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలకి కాస్తంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒకానొక వైద్యులను సంప్రదించడము, వాళ్ళ ద్వారా వైద్యం పొందటము, తద్వారా కాస్తంత మీ ఆరోగ్యం నిలదొక్కుకోవడము ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గాదేవి సప్తసతి పారాయణ విశేషంగా చేయండి.